నమస్తే అండి, నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. జీడిపళ్ళు మొత్తం చాలాసార్లు కోసాము. కొయ్యగా కొంచెం ఇంకా ఆఖరిన చివరిగా ఉండిపోయిన జీడిపళ్ళని ఈరోజు దులుపుతున్నామండి. చూసారు కదా, మా రైతు చెట్టు ఎక్కాడు. ఎందుకంటే అవి ఏవి కిందకి అందటంలో కిందకున్నవన్నీ కోసేసాము. అయినా పళ్ళు పడిపోతాయి. కాకపోతే ఇంకేంటంటే మొత్తం ఒకేసారి దులిపేద్దాము అనేసి మొత్తం దులిపించేస్తున్నాము. చెట్టెక్కి కొమ్మలు ఊపేసేటప్పటికి పళ్ళన్నీ కింద పడిపోయాయి. ఆ పళ్ళన్నీ మేము ఏరి ఒబ్బిడి చేసేసాము. చూసారు కదా ఎలా దులిపేశాడో. అన్ని పళ్ళు మొత్తం కింద పడిపోయాయి. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పళ్ళన్నీ ఏరేసాము. ఇదండి ఈరోజు మేము చేసిన పని. మా పొలంలోని చేసే ప్రతిదీ మేము అప్డేట్స్ పెడుతూ ఉంటాము. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాలాంటి రైతుల్ని ఎంకరేజ్ చేయండి. ఈ సంవత్సరం జీడిపళ్ళతోటి నేను చాలా రకాల ఐటమ్స్ చేశాను, కానీ అవేవి నేను వీడియో తీయడానికి అవ్వలేదు. నాకు ఎక్కువగాను వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ వీడియో తీయడానికి అవ్వలేదు. అలాగ కొంచెం టైం అలాగ అయిపోయింది. నెక్స్ట్ టైం మాత్రము కంపల్సరీ వీడియోస్ తీసి పెడతాను. అలాగనే ఇప్పుడు ఇక్కడ కిందనంతా దున్నించి మేము వేరే రకాల మొక్కలు వేద్దాము అనేసి అనుకుంటున్నాము. వేరే రకాల మొక్కలు వేస్తాము. ఇంకా కూరగాయలు అవన్నీ కూడా పెడతాము. అవన్నీ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. మొత్తం కాలిపోయింది కదా, ఆ ప్లేస్లోని ఇంతకుముందు ఉన్న మొక్కలన్నీ చనిపోయాయి. అక్కడ కూడా ఇంకా వేరే రకాల మొక్కలు తీసుకొచ్చి వేద్దామని మా ఉద్దేశము. మాకు ఇందులోని తోటలోని 4 జీడి చెట్లు ఉన్నాయండి. అన్నీ కాస్తున్నాయి. అన్నింటికీ పళ్ళు వస్తున్నాయి. ఈ సంవత్సరం కొంచెం, ఎందుకంటే మామూలుగా అయితే ఎప్పుడు మాకైతే దక్కవు. కింద పడిపోయినవి మామూలుగా కూడా కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ సంవత్సరం ఏంటి అంటే చుట్టూ ఫెన్సింగ్ ఒకటి మార్పించాము. దాంతో కొంచెం దొరికాయి మాకు. నేను ఈ సంవత్సరం ఏంటంటే పళ్ళు బాగా తిన్నానండి. పళ్ళు తింటే చాలా మంచిది అంటున్నారు కదా. పళ్ళు అయితే మాత్రము చాలా తోటకు వచ్చినప్పుడల్లా కోసుకొని తిన్నాను. అది కాకుండా మామూలుగా కూడా జ్యూస్ చేసుకున్నాము. పళ్ళు తిన్నాం బాగాను. లేడీస్కి చాలా మంచిది. లేడీస్కనే కాదు, ఎవరికైనా క్యాన్సర్ రాకుండా ఉంటుంది అనేసి చెప్తున్నారు కదా. నేను అయితే బాగా తిన్నాను.